వెల్కమ్ టు TV6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ నీది కాదు, నీవు లాక్కున్నావు. చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఏపీలో నామినేషన్ల సందడి, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న తనిఖీలు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత జగన్ నామినేషన్ వేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. పులివెందుల తహసీల్దార్ కార్యాలయానికి పార్టీ నేతలతో కలిసి వచ్చిన జగన్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ పత్రాలను సమర్పించే ముందు ఆయన సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. మరోవైపు పులివెందులలో జగన్పై టీడీపీ అభ్యర్థి వెంకట సతీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గాను కిడారి శ్రవణ్ కుమార్ బి ఫారం తీసుకున్నారు. అనంతరం పాడేరు శ్రీ మోదకొండమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కిడారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఆశీస్సులతో పాటు తన నాన్న దీవెనలు పుష్కలంగా ఉన్నాయని, గెలుపు తనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఎక్కడికెళ్లినా సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారని ఉద్వేగంగా మాట్లాడారు. అందరికి తెలిసిన విషయమే, మన అరకు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి మరి మా నాన్నగారు ఏదైతే 2014లో పోటీ చేశారో ఆ స్థానం నుంచి ఆయన అకాల మరణం తర్వాత నాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నాకు ముందు మన ప్రాంతం ఏ విధంగా ఉండిందని 2014 తర్వాత మా ప్రాంతం మరి మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా మరి మా నాన్నగారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మా చాలా విపరీతమైన అభివృద్ధి చెందింది. ముఖ్యంగా రోడ్లు కానీ, తాగునీటి సమస్యలు కానీ, ఇల్లు కానీ లేదా కరెంటు కానీ ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అదుపును పట్టిన పరిస్థితి వచ్చింది. మన నాన్నగారు చనిపోయిన తర్వాత దాన్ని కూడా కొంచెం ఆటంకం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని మరి మంత్రి పదవి ఇవ్వడం కానీ అభివృద్ధిని ఏదైతే ఉందో అభివృద్ధిని ముందుకు సాగించే దిశగా మరి ఎన్ని కోట్లు కావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు మరి మన గిరిజన ప్రాంతానికి శాంక్షన్ చేసి మన స్టేట్ బడ్జెట్ కూడా లోడ్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మన గిరిజన ప్రాంతానికి ఎక్కడ కూడా డబ్బులు కానీ లేదా నిధులు కానీ ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా అన్ని విధాలుగా కూడా చేసిన ఏకైక ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. ప్రజలు చాలా మంచి వాళ్ళు, తెలివైన వాళ్ళు. ఈరోజు ఎవరు చెప్పిన మాటలకి విని మరి తల్లి ఉంచుకొని వినే పరిస్థితుల్లో లేరు. చేసిన కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ మన ప్రాంతంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా టీడీపీకి అది అక్కడ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని నేను. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను లోకేష్ సమర్పించారు. లోకేష్ వెంట టీడీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. లోకేష్తో ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాంశ్ ఉన్నారు.
సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం చేస్తోందని నిరసిస్తూ ఆయన ర్యాలీ నిర్వహించ తలపెట్టడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ర్యాలీకి అనుమతినివ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి 9 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మోహన్ బాబు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసిస్తూ ఆయన 10,000 మంది విద్యార్థులతో కళాశాల నుంచి తిరుపతి వరకు భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం భారీగా పోలీసులు విద్యానికేతన్కు చేరుకున్నారు. మోహన్ బాబును గృహ నిర్బంధం చేశారు. విద్యార్థులతో కలిసి ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని పలు పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా చొరవ చూపలేదన్నారు. ఎన్టీఆర్కు టీడీపీ ప్రభుత్వం తీసివేసిన ఘనత చంద్రబాబుదేనని ఏపీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. అమలు కాని హామీలను ఇచ్చి జనాలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రకరకాలుగా చెప్తున్నాడు. భారతదేశంలో ఆడపడుచులు పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఆ షిరిడి సాయినాథుని, వెంకటేశ్వరుని, పరమేశ్వరుని ఇవ్వాలి. ఇవ్వు తప్పలేదు. ఫండ్స్ లేవని మా ఫండ్స్ని పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బుని ఫీ రీయింబర్స్మెంట్ని అటు మళ్ళించావు ఎలక్షన్ల పేరుతో. 4.5 సంవత్సరాలు ఆడపడుచుల మీద ప్రేమ లేదు. ఇప్పుడు వచ్చిందా? వ్యవసాయదారుల మీద ఇప్పుడు వచ్చిందా? ఎంతమంది కడుపులు కొట్టావు చంద్రబాబు? ఎందుకు ఈ పదవి కోసం? పదవి శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు. తెలుగుదేశం కార్యకర్తల బిడ్డలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల బిడ్డలు, బీజేపీ కార్యకర్తల బిడ్డలు, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల ప్రజల బిడ్డలు ఇక్కడ చదువుతున్నారు. కుల మతాలకు అతీతంగా నన్ను ఒక్కడు ఆశీర్వదించారు. అన్ని కులాలు ఆశీర్వదించాయి. అందరూ నాకు భోజనం పెట్టారు. అందుకని కుల మతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను. ఇది వాస్తవం. 27 సంవత్సరాలైంది మన విద్యాలయాలు పెట్టి, స్కూల్స్, కాలేజెస్. ఇంచి నీకు తెలుసు, ఎవ్రీథింగ్ నీకు తెలుసు. నువ్వు నాకు ఏం మోసం చేశావని చెప్తే అది వేరే లైన్లో అవుతుంది. పట్టభద్రుల ఎన్నికలు కృష్ణా జిల్లా నూజివీడులోని ఎస్ఆర్ఆర్ బాయ్స్ హైస్కూల్లో ప్రశాంతంగా జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ స్వప్నాలు దినకర్ తెలిపారు. నూజివీడు డివిజన్ పరిధిలో 30 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి 21,453 మంది సిబ్బందిని నియమించనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. నూజివీడు పట్టణంలో 5 పోలింగ్ కేంద్రాలు, తిరువూరులో 3, విస్సన్నపేటలో 2, గన్నవరం, ఏకొండూరు, గంపలగూడెంలో 2, ముసునూరు, ఉంగటూరు, పమిడిముక్కల కేంద్రాలలో ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 21,400 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును నూజివీడు డివిజన్ పరిధిలో వినియోగించుకున్నట్లు తెలిపారు. సీరియల్ నెంబర్ 3, రూమ్ నెంబర్ 3, 76 R2 అంటే ఇదే రూమ్ నెంబర్ 2 సమాప్తి చెప్పండి. 75 ఇదే కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మద్రాసు కాలువ వద్ద ఫారెస్ట్ అధికారిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మద్రాసు కాలువ వద్దనున్న ఎలుగుబంటి స్థానికులపైకి ఒక్కసారిగా ఎగసిపడింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. ఎలుగుబంటి ఫారెస్ట్ ఆఫీసర్ వైపు దూసుకొచ్చి అమాంతం ఆయనపైకి ఎగిరి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులంతా కలిసి అటవీ అధికారిని కాపాడేందుకు గాను ఎలుగుబంటిపై దాడి చేసేందుకు యత్నించగా అది మరోసారి స్థానికుల వైపు పరుగులు తీసి వెళ్లిపోయింది. రక్తపు మడుగుల్లోనున్న ఫారెస్ట్ అధికారిని స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను ఆత్మకూరు మీదుగా కర్నూలుకు తరలించారు.
మీరు అటెందుకు వస్తున్నారు ఎట్లా గుర్తుంది అది వచ్చా బాగా కొరికింది కాయను. విశాఖ జిల్లా నర్సీపట్నం టీడీపీ అభ్యర్థిగా అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. భారీగా వచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు. కార్యకర్తల కోలాహలం మధ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకున్న అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. నర్సీపట్నంలో గెలుపు తనదేనని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేలా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునివ్వాలని కోరారు అయ్యన్న పాత్రుడు. వచ్చే నెల జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా ఆలేరులో భద్రతా ప్రమాణాల కొరకు 100 మంది ఆర్పీఎఫ్ సిబ్బందితో పోలీసులు కవాతు నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గంలో 174 గ్రామాలలో 307 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందని, ఇందులో 27 గ్రామాలు సమస్యాత్మకంగా గుర్తించామని ఏసీపీ మనోహర్ రెడ్డి తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు ఈ రోజు కవాతు నిర్వహించామని వెల్లడించారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికలలో బందోబస్తులో భాగంగా ఈ ఆలేరు నియోజకవర్గానికి ఎన్నికల డ్యూటీ నిమిత్తము కేంద్ర బలగాలు రావడం జరిగింది. ఈ నియోజకవర్గానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన కంపెనీ ఒకటి వచ్చింది. దాంట్లో ఆఫీసర్స్ నిన్నందరూ రెగ్యులర్ దాదాపు 100 మంది ఎన్నికల మీద పాల్గొంటారు. లోకల్ సపోర్ట్గా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఆలేరు నియోజకవర్గంలో 174 గ్రామాల్లో మనకు ఎన్నికలు జరగబోతూ ఉన్నది. దీంట్లో 307 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తము 27 గ్రామాలు సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. ఈ సమస్య గ్రామాల్లో పోలింగ్ జరిగే రోజు కేంద్ర బలగాలను
అక్కడ నిర్మించడం జరుగుతుంది. అట్లాగే మొత్తము 34 గ్రూప్ మొబైల్స్ కూడా మనము దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఓటర్స్లో చైతన్యం తీసుకురావడానికి మరియు శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఓటర్ ప్రయోజనానికి వాతావరణం నెలకొల్పడానికి కేంద్రాలకు సంబంధించిన కవాతు ఈరోజు ఆలేరు పట్టణంలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మన జనగాం జిల్లా బార్డర్ అయిన ఆలేరులో వెహికల్స్ చెక్ పోస్ట్ కూడా ఒకటి, నాకబందీ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రౌండ్ ది క్లాక్ 24 గంటలు కూడా వచ్చిపోయే వాహనాలను చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఎటువంటి లిక్కర్ కానీ మనీ కానీ సర్క్యులేట్ కాకుండా ఈ చెక్ పోస్ట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి, బాగా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ ఎన్నికల వరకు కూడా ఇదే విధంగా సహకరించాలని. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి వచ్చిన ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో తన గెలుపు ఖాయమని అన్నారు. టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఈ అవకాశం ముఖ్యమంత్రి గారు మళ్ళీ నాకు కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐవీఆర్ఎస్ సర్వే కండక్ట్ చేసి ప్రజల నుంచి తీసుకోవడం, ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసినందుకు నంద్యాల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా ఇప్పుడే గమనించారు, 1.5 సంవత్సరంలో జరిగిన డెవలప్మెంట్ కానీ ప్రతి క్షణం ప్రజల్లోనే ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండి అవన్నీ వెళ్ళడం జరిగింది. దాదాపుగా ఉప ఎన్నికల సమయంలో హామీలు అన్నింటినీ కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. 10,000 ఇళ్ళు కానీ, అమృత్ స్కీమ్ కానీ, అలాగే ఇంటర్నల్గా రోడ్స్ కానీ, పందుల సమస్యలు ఇవన్నింటినీ కూడా ఈరోజు నంద్యాల పట్టణంలో ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ధైర్యంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి నేను తెలుగుదేశం పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లో వివరించుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, లేకపోతే చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, హౌసింగ్ స్కీమ్స్, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు, పెన్షన్స్ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా మంచి స్పందన కనిపిస్తుంది. ఒక చిరునవ్వుతో వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవడము, ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్గా ఉంటామని వాళ్ళు చెప్పి పంపిస్తుంది. చాలా సంతోషంగా ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నంద్యాలలో తెలుగుదేశం పార్టీ జెండా రెసెప్ట్ తెలియజేస్తుంది. కొంతమంది పార్టీ నుంచి వస్తున్నారు, పార్టీ వాళ్ళకు నష్టం చేసిందని పార్టీ నుంచి పార్టీలో స్థానం కనిపించలేదు. పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్థానం ఉన్న వాళ్ళు పక్కన ఉన్నారు. స్థానం కల్పించిన తర్వాత వాళ్ళు పక్కకు పోయారంటే వాళ్ళు ఏ స్వార్థం ఎక్స్పెక్ట్ చేసి పక్కకి వెళ్ళారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలందరూ కూడా వార్డులలో నుంచి నిన్న కార్యకర్తల క్యాడర్ కానీ అందరూ కూడా వచ్చి పెద్ద ర్యాలీలాగా వచ్చి అందరూ కూడా మేము సపోర్ట్ ఉన్నాము, ఒక మనిషి పోతే దానివల్ల వచ్చి నష్టమేం లేదు, క్యాడర్ అంతా మేము బలంగా ఉన్నాము, పార్టీతోనే ఉన్నామని కూడా వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ తెలియజేయడం జరిగింది. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అని కూడా ప్రజలందరికీ తెలుసు. పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు పుల్కల్ తహసీల్దార్ చెప్పారు. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ
ఎలక్షన్ 22వ తారీఖు నాడు జరగడం జరుగుతుంది. మరి పట్టభద్రులు మరి పుల్కర్ మండలం నుంచి వచ్చేసినటువంటి పట్టభద్రులకు అందరికీ రుద్రమాదేవి తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పట్టభద్రులకు అందరికీ న్యాయం జరగాలంటే మరి రాణి రుద్రమాదేవి గెలవడం మనకందరికి అవసరం. మరి చట్టసభలో కూడా మరి ఎవరినైనా ఎదిరించి పోరాడి మహిళగా ఏకైక వ్యక్తిగా మరి ఈరోజు ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలవడం జరిగింది. మరి అందరూ కూడా మరి ఇప్పటి వరకు 130 ఓట్ల వరకు వేయడం జరిగింది. మరి ఇంకా కొంతమంది వస్తున్నారు కాబట్టి అందరూ కూడా పట్టభద్రులు మరి మేడం గారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మరి యువజన సంఘాల సమితి ద్వారా కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఆనంద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీ డెవలప్ అవుతుందని, టీడీపీ ప్రభుత్వం ఏపీని భ్రష్టు పట్టించిందని ఆనంద్ కుమార్ అన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈరోజు 22వ తారీఖున నాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా నాకు సహా అభ్యర్థిగా మా శ్రీమతి విశాలాక్షి గారు, అదేవిధంగా నా మిత్రుడు ఆర్కార్ ముత్తు గారి ప్రబోధంతో నామినేషన్ డాక్టర్ రమణారెడ్డి గారు ఆయన నా ప్రపోజల్ ముత్తు జనరల్ ఏజెంట్గా వేయడం జరిగింది. మరి ఈరోజు అదేవిధంగా 25వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి ర్యాలీగా మరి ఇంకొక నామినేషన్ పత్రాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు కూడా నాకు బాగున్న ఉద్దేశంతో పెద్దలు పూజలు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని, వెనకబడిపోయినటువంటి ఈ నియోజకవర్గాన్ని ఆదుకునే విధంగా, అదేవిధంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోయే విధంగా ఒక పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పట్టణం మరి నియోజకవర్గం. నేనైతే ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేస్తున్నా ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా కనిగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాసం వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపైనే అని ఆయన చెప్పారు. సుస్థిరమైన పాలన అందించాలంటే అది ఒక కాంగ్రెస్కు మాత్రమే సాధ్యమని, అంతేకాకుండా వెనుకబడిన వర్గాలను ఆదరించి చేయూతనందిస్తానన్నారు. దీనికి నిదర్శనంగా తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడమేనని అన్నారు. కనిగిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి గారి ఆశీస్సులతోటి రాహుల్ గాంధీ గారి కోర్ కమిటీలో సెలెక్ట్ అయ్యి ఢిల్లీకి నా ఒక్క పేరే ఇక్కడి నుంచి పంపించడం ఈ జిల్లా వాసులకు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నామినటువంటి అభిమానాన్ని చాటుకున్నాం. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రత్యేక హోదా ఇచ్చేది ఒక రాహుల్ గాంధీ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము విభజన. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కల్లూరు రహదారిపై అధికారులు అనుమానం వచ్చిన వాహనాలను ఆపుతూ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు పట్టభద్రుల ఎన్నికలు ఉండడంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కూడా ఉండడంతో ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల నేతలు కదలికలతో పాటు వాహన శ్రేణులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే అందరూ జెండాలన్నీ తీసి వామ్ పెట్టుకోండి. అందరూ జెండాలు లోపల పెట్టేసుకోండి. వామ్ పెట్టేయండి. కనుకుంటే
ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఫ్లోరిన్ భూతాన్ని తరిమేయడమే తన ముందున్న లక్ష్యమని అన్నారు. వీటిని నెరవేర్చకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కనిగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇలా పోటీ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ బాధితులే కాదు, అంగవైకల్యం చెందిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా కంకణం కట్టుకోవాలని ఈ 5 అంశాలతో ప్రజల ముందుకెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం 100% ఫామ్ చేయబోతుంది. ఎందుకంటే ప్రజలకు ఇంత కష్టకాలంలో కూడా ఒక డెవలప్ చేయగలిగిన నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి సారథ్యాన్ని ప్రజలు మనల్ని తెలుపు పరిస్థితుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ చెప్పిన పనులు చేయలేని పక్షంలో భవిష్యత్తులో రాజకీయాల నుంచి తొలగి చేస్తారని తెలియజేస్తారు. బీహార్లోని రత్నగిరిలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. రత్నగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను ఇల్లును నిర్మించుకునేందుకు గాను పునాది తవ్వుతుంటే 160 కిలోల బంగారు శివుని విగ్రహం లభ్యమైంది. అంతేకాకుండా శివుని విగ్రహం పక్కనే వందలాది పాములు కనిపించాయి. స్థానికులు పాములను చేతుల్లోకి తీసుకొని ఆడించినా పాములు మాత్రం ఏ అపకారం చేయకుండా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. ఇదంతా శివుని మహిమేనని స్థానికులు చెప్పుకొచ్చారు. चाचा हमारे इसमें ये आज आते कैसे चाचा हमारे इसमें ये आज आते कैसे కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఎస్డిపిఐ పార్టీ తరపున మహమ్మద్ అదావుల్లా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం ఎజెండానే తమ పార్టీ ధ్యేయమని, అందరికీ న్యాయం అందాలనే సంకల్పంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అదావుల్లా చెప్పారు. తరపు నుంచి మనం ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చాము. దేశంలో ఈరోజు నెలకొన్న పరిస్థితులు, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలిసినట్టువే. రాజకీయాలలో ఈరోజు ఓటుకు విలువ లేకుండా డబ్బుకు విలువగా తయారైపోయింది. ఓటుకు నోటు రాజకీయం అయిపోయినది. ఓటు పవిత్రమైనదంటారు, దానికి అపవిత్రం చేస్తున్నారు. ఓటు అమూల్యమైనదంటారు, మూల్యం చెల్లిస్తున్నారు. ఈ అమూల్యమైన ఓటుకు విలువను కాపాడటానికి దేశంలో ఉన్న ఈ పరిస్థితి నుంచి మంచి పరిస్థితి తీసుకెళ్లి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి రాజకీయాలను కాపాడటానికి సదుద్దేశంతో ఈ పార్టీ స్థాపింపబడింది. ఎంపీలుగా కూడా దాదాపు 25 స్థానాల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే దేశంలో ఉన్న ఈ భయానక వాతావరణం నుంచి దేశ ప్రజలను కాపాడటము, తర్వాత ఈ ఆకలి నుంచి స్వేచ్ఛ కలిగించడం ఈ ముఖ్య ఉద్దేశంగా ఈ పార్టీ స్థాపింపబడింది. దానికి అనుగుణంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి మద్దతు కావాలనుకుంటున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కన్నబాబు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో అశేషంగా తరలివచ్చిన జనసందోహం మధ్య ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. కార్యకర్తల అభిమానుల ఆదరణ, ప్రజల నమ్మకమే తనను గెలిపిస్తుందని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నీది కాదు, నీవు లాక్కున్నావు. చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు. ఏపీలో నామినేషన్ల సందడి, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న తనిఖీలు,
వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ6 న్యూస్.